ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా గంజాయి పంట బాధేస్తుంది. డ్రగ్స్ పిల్లలు ఏమైపోతారో ఆందోళన కలుగుతుంది. ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి గంజాయి తీసుకున్న వ్యక్తికి భార్య తల్లికి వ్యత్యాసం తెలియదు. వాళ్ళలోకి దుర్మార్గులు వస్తారు. అలాంటిది రాష్ట్రంలో గంజాయి రాజధానిగా విశాఖపట్నాన్ని చేసి ఎక్కడ చూసినా పంట పండించే పరిస్థితికి వచ్చారు. 5 ఏళ్లుగా ఒక్కసారి కూడా యాక్షన్ తీసుకోలేదు. పోరాడితే కేసులు పెట్టారు. ఈ రోజు నేను చెప్తున్నా, ఎవడైనా సరే గంజాయి గాని ఎక్కడన్నా పండించినా గంజాయి తెచ్చి అమ్మినా అదే మీకు చివరి రోజున మరొకసారి హెచ్చరిస్తున్నా. డ్రోన్స్ పెట్టాను, ఎక్కడికక్కడ డ్రోన్లన్నీ వచ్చి చూస్తున్నాయి. దానికి కూడా పేరు డేగా అని పెట్టా, ఈగలని పేరు పెట్టా. రాష్ట్రం మొత్తం డేగ కన్ను పెట్టాం. ఎవరైనా సరే గంజాయి పండించినా గంజాయి అమ్మినా మత్తు పదార్థాలు అమ్మినా కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి ఆంజనేయ స్వామి సాక్షిగా హెచ్చరిస్తున్నా.